సర్పంచ్ నుంచి శాసనసభ్యుల వరకు ప్రతిష్టాత్మకమైన ప్రస్థానాన్ని గొండు శంకర్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జిల్లా రాజకీయాల్లో మరో సంచలన విజయం శ్రీకాకుళం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగించిన గొండు శంకర్ 2024 ఎన్నికల్లో 52,521 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి, సీనియర్ నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన గొండు శంకర్ రికార్డు స్థాయి మెజార్టీని నమోదు చేసుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ చరిత్రలో ఇంత మెజార్టీతో గెలుపొందిన నాయకునిగా శంకర్ చరిత్ర సృష్టించారు. రాజకీయ పరిణామాలు మారిన క్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేసిన గొండు శంకర్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు 2 ఏళ్లుగా అహర్హం శ్రమించారు. సొంత పార్టీలోనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ అధిష్టానాన్ని ఇటు ప్రజలకు నమ్ముకున్న గొండు శంకర్ గెలుపు కోసం విశేషంగా శ్రమించారు. జిల్లాలోని గెలుపొందని కూటమి అభ్యర్థులందరికన్నా గొండు శంకర్కే 52,521 ఓట్ల అత్యధిక మెజార్టీ చరిత్ర సాధించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తమపై ఎంతో బాధ్యతలు ఉంచారని, వారి నమ్మకాన్ని ప్రతిక్షణం నిలుపుకునేలా పనిచేస్తానని శంకర్ అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మనందరి ఆశాదీపమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు దిశానిర్దేశకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరపున ముఖ్యమంత్రిగా చేయబోతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి 50,000 పైచీలకు భారీ ఎత్తున నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపు పూర్తిగా నా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా నేను దీన్ని అభివర్ణిస్తూ, ఇది వారి యొక్క గెలుపు, ఇది ఇందులో డౌటే లేదు. ఈ విజయాన్ని నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత గురుతర బాధ్యత నాపై ఉంచారు, ఈ నియోజకవర్గాన్ని సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు కనుక రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి, అలాగే సంక్షేమ పథకాలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ముందుకు తీసుకెళ్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. Please subscribe, like, share and comment on JKC Media.